టెంపుల్ కి వెళ్ళాలంటే మనకు అదృష్టం ఉండాలనుకో. నాకు ఆ అదృష్టం ఈ రోజే దొరికిందనుకో. ఈ రోజు అని ఎందుకు అన్నానంటే నేను చెప్పేస్తా వినుకో. ఇక్కడికి వెళ్ళాలని 2 months నుంచి అనుకుంటున్నాం అనుకో, కానీ ఆయన పిలిస్తే గానీ మనం అక్కడికి వెళ్ళలేమనుకో. అనంతపురం సైడ్ ఉన్న వాళ్ళకి ఈ టెంపుల్ బాగా తెలుసు అనుకో, వాళ్ళైతే గెస్ట్ చేసింటారు అనుకో ఇదేం టెంపుల్. ఇక్కడ ఏంటి ఇన్ని బొట్లు పెట్టింది అనుకున్నావు అనుకో, చెప్తా వినుకో. కింద కుంకుమ ఇంట్లో, దానిపైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దానిపైన శివుడు, దానిపైన పార్వతీదేవి కుంకుమలని తెలుసుకో. అక్కడికి వెళ్ళాలంటేనే అదృష్టం కదా, అందుకనే అన్ని కుంకుమలు పెట్టేసుకున్నాను అనుకో. ఇంకా ఈ అనుకో కాన్సెప్ట్ పక్కన పెడితే ఇక్కడ ఉయ్యాలో ఊగుతున్న ఆయన పేరు మూల విరాట్ అంట. ఆయన గురించి నాకు అంత ఐడియా లేదు, అందుకే ఇక్కడ క్లిప్ యాడ్ చేసినాను, మళ్ళీ చూస్తాను. మీకేమైనా తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి, అందరికీ తెలుస్తుంది కదా, నాకు కూడా తెలుస్తుంది. ఇక్కడైతే పెళ్లి కాని వాళ్ళకి ఇంట్లో సమస్యలు ఉన్న వాళ్ళకైతే 9-11 వారాలు తిరిగితే కొంచెం అంత సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పేసి అక్కడ రాసింది. పూజలు కూడా చేస్తారని చెప్పేసి రాసింది. ఆదివారం కానీ మంగళవారం కానీ మనం ఇట్లా 9 నుంచి 11 వారాలు తిరిగినాం అనుకోండి, అంటే మనం ఏదైనా అనుకొని ప్రదక్షిణాలు చేసి ముందే అనుకొని ప్రదక్షిణాలు చేసేసి చేస్తే అది నెరవేరుతుందని చెప్పేసి ఖచ్చితంగా నమ్ముతారు అనమాట. ఆదివారం అయితే ఫుల్గా రష్ ఉంటారు, చాలా మంది ఉంటారు. సో బెటర్ మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మంగళవారం వెళ్ళండి. అది కూడా మేము ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ వెళ్ళినాము, అలవాటు లేదు కదా. 108 ప్రదక్షిణాలు చేసేసరికి బొబ్బ వచ్చేసింది. నేను ఇంత కష్టపడుతున్నాను అని చెప్పేసి దేవుడు నీ కోరిక నెరవేరుతుంది పో అని చెప్పేసి గంట కొట్టినారు.